ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేవలేకపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. రాత్రికాల సమయంలో లైవ్ని ఆశీర్వదించండి, అనేకలు దీవెనకరంగా లైవ్ ఉంచండి. మీ నామాన్ని కనపరచుకుని ప్రతి ఆటంకమును తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అందరు కలిసి స్తోత్రం. రండి స్తుతించుచు పాడుడి, నా రాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, నా రాజు యేసుని చేరుడి. హల్లెలూయా, 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 ఆమేన్, 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర, బాధల నుండి పాపం హసించు యేసుని నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Sing with me. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, నా రాజు. రండి స్తుతించుచు పాడుడి, నా రాజు యేసుని చేరుడి. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి మన దేవుడని ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. We give you all the glory and honor, Lord. I praise you. What can I give, Lord? మీరు చేసిన మేలులకు ఉపకారములకు నేను ఇవ్వగలను ప్రభు. స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచివాడు నాయన, మంచివాడు నాయన. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడవు నీవే. ఆ ఉన్నవాడను వాడవు నీవే, కొన్నవాడవు నీవే, అనున్నవాడవు నీవే,
ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో దేవాన్ని సన్నిధి కాలస్యం వచ్చిన క్షమించండి ప్రభా. తండ్రి ప్రభా నాయన నిసయ ప్రభా నాయన స్థుతి ఆరాధన దిగి వచ్చే స్థితి ఉన్నారు ప్రభా. నీకు ఉన్నానయ్యా. నీ పాదాన్ని వృద్ధి పెట్టుకుంటున్నాను ప్రభా. నిసయ నీ పాదాన్ని వృద్ధి పెట్టుకుంటున్నాను ప్రభా. నీకు ఉన్నాను, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నానయ్యా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి ప్రభా. నీకు ఉన్నాను. అలా యవనస్తుల ప్రభా నీవు నాయన ఉద్యోగం బడ్జెట్లను నింపండి. వాళ్ళ హృదయం నిండా ఉద్యోగం బడ్జెట్లను నింపమన్నట్టు సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా నాయన బంధువులు స్నేహితులను రక్షించి మాట్లాడినట్లు సహాయం చేయండి. అలాగే నాయన ప్రభు నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సేవకులకు వారి కుటుంబాల బిడ్డ మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాల గుడారాన్ని మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్యా లైవ్లో ప్రభా ఎవరైనా ప్రభా నాయన నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ హృదయాన్ని మీరు తాకండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి ప్రభా. నీకు వందనాలయ్యా. ఇది ఆశ ద్వారా మాట్లాడినట్టు సహాయం చేయండి. లైవ్లో ప్రభా ప్రతి హృదయాన్ని దర్శించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఇది ఆశ ద్వారా మాతో మాట్లాడినట్టు సహాయం చేయండి. శక్తివంతమైన వాక్యంతో నింపనడుతూ సహాయం చేయండి ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణంగా స్వస్థపరచండి. ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి వచ్చండి ప్రభా. నాయన నిరాశ వేసుకోవాలని లేవనెత్తని అడుగుతాను ప్రభా. నీకు వందనాలు దేవా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపం ఉంది నాయన. నీ రాక కొరకు మనం సిద్ధపరచుకుని అనేక మంది సిద్ధపరిచే కృపగా ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. దేవానాయన వేసి ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహలను ప్రకాశింపచేసి నీ సన్నిధి వెలుగుతో నింపని అడుగుతున్నాను తండ్రి. దేవా నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుందయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ఏసయ్యా. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తుంది. నీ కృపే తండ్రి. అలాగే ప్రభా నాయన మార్చి నెలలోకి ఎంటర్ అవుతున్నాం ప్రభా. తండ్రి ప్రభా నాయన మార్చి నెల అంతా కూడా ప్రభా నాయన అయ్యా మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రభా మీ చల్ల చేతులు అప్పగిస్తున్నాం ప్రభా. మరి ఆయన మరి మార్చి 1 నుంచి 21 రోజు డానియల్ ఫాస్టింగ్స్లో ఉండండి. అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించండి ప్రభా. ఎవరైతే ప్రభా డానియల్ ఫాస్టింగ్ ప్రభా నాయన తండ్రి మరి యేసయ్య దాంట్లో పాల్గొంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి మహింపొందమని అడుగుచున్నానయ్యా. 21 రోజు అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించి ప్రభా ఈ మార్చి నెలంతా నీ చల్ల చేతులకు అప్పగిస్తున్నాను. నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నాయన ప్రభు మీ చల్ల చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చించమని అడుగుతున్నాను తండ్రి. దేవా నీ నామంలో నాయన ప్రభా నాయన స్వస్థత ఉందయ్యా. నీ నామంలో అద్భుతాలు ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నామాన్ని ఏది అడిగితే మాకు ఇస్తావట తండ్రి. ఆయన ఈ 2024 అంతా అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించండి అయ్యా. ఈ 2024 అంతా ప్రభు ప్రతి కుటుంబంలో అద్భుత రాజ్యాలు జరిగించుకుని అడుగుతున్న సహాయం చేయండి. ఆయన నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చీకటేసులు బంధిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాను. నీ నామాన్ని గణపతి నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని ప్రభావ. గణపతి మీరు ఒక్కరే పొందుకోమని నీ నామం హెచ్చించబడాలి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు అయిన యేసు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత ప్రభు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభువుని మహింపరుస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. 26 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 25. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములలో జరుగును. లోతు దినం 28. లోతు దినములలో జరిగినట్లు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అనేక విషయాలు మనతో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ కంట్రీ
ద నేషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ ఈజ్ ద వాల్ క్లాక్ ఫర్ గాడ్స్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ దేన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయగలమంటే, దేన్ని బట్టి మనం కన్ఫ్రాంట్ చేయగలమంటే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న సన్నివేశాలను బట్టి. మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు రాకడ కొరకు చాలా విషయాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మెస్సయ్య గురించి వారు సిద్ధపడుతున్న విధానం, దేవుని మందిరాన్ని కట్టడంలో థర్డ్ టెంపుల్ కట్టడానికి వారు సిద్ధపడుతున్న విధానం, ఇవన్నీ చూస్తే మనకి మరి ఈ మధ్యకాలంలో బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనౌన్స్ చేసినంట త్వరలో మెస్సయ్యని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తామని. ఇంకో అనౌన్స్మెంట్ చేసినట్టంటే త్వరలో టెంపుల్ కూడా మేము కడుతున్నామని. ఇవన్నీ ఏమని చెప్తున్నాయంటే యేసుప్రభు రాకడకు సిద్ధంగా ఉందని. సో డోంట్ టేక్ ఇట్ ఎస్ ఎ జోక్, ఏదో వేళాకోళంగా సరదాగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన రాకడ గురించి మాట్లాడుతూ ఒక హింట్ ఇచ్చాడు ప్రభు. ఏంటంటే నోవహు దినాల్లో ఎలా ఉందో, నోవహు దినాల్లో ఎలా మనుషులు ఉన్నారో ప్రభు రాకడ దినాల్లో కూడా ఉంటారు. నోవహు గురించి మాట్లాడారు ప్రభు. లోతు దినముల్లో జరిగినట్టు జరుగుతాయి. లోతు దినాల్లో ఎలా ఉన్నారో ఎలాగుందో సిచ్యువేషన్, అలాగే సిచ్యువేషన్ ఉంటుంది అని ప్రభు మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మీరు సిద్ధపడండి అంటూ ప్రభు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. నోవహు దినాల్లో మరి మనం చూస్తే నోవహు దినాల్లో మనుషులు ఎంతో భయంకరంగా, అప్పటికే పరిస్థితులు, మనుషుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడేలా మనం గమనిస్తే ఆ 6వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే ఆ దినాల్లో ఇప్పుడేలా నరుల దేవుని కుమారులు, నరుల కుమారులు చక్కని వారిని చూచి తమకు మనసు వచ్చిన స్త్రీలు వివాహం చేసుకున్నారు. మనసుకు నచ్చినట్లు ప్రజలు ప్రవర్తిస్తున్నారంట ఆ దినాల్లో. అప్పుడట యెహోవా ప్రభు అంటున్నాడట, తండ్రి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని. పిల్లరా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపుల్లో ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి హృదయమునందు నొచ్చుకొనెను. ఎంతో బాధపడుతున్నాడు దేవుడు, ఎందుకు చేశాను రా బాబు మనుషులు, హృదయములో నొచ్చుకొని. ఆ దినాల్లో నోవహు ఉన్నాడు. అయితే నోవహు యెహోవా ఎందుకు కృప పొందినవాడు. 8వ వచనం 6:20 చదువునా. But Noah found favor in the eyes of the Lord. Yes, but Noah found favor in the eyes of the Lord. నోవహ దేవుని కృప పొందుకున్నాడు. 12వ వచనంలో మనం చూస్తే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నింపబడి ఉండెను. నోవహు దినాల్లో బలాత్కారము మనసుకు నచ్చినట్లు చేసే పరిస్థితి. 12వ వచనం, దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపివేసుకుని ఉండరు. అంత భయంకరమైన పరిస్థితులు మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాడు కట్టమన్నాడు దేవుడు, వాడు కట్టాడు. ఇప్పుడు వాడు కట్టిన తర్వాత అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు, కానీ ఎవరు రాలేదు. కేవలము తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు మాత్రమే మరి లోపల ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. నోవహు ప్రకటించాడు, అందరికీ రండి అని ప్రకటించాడు. బట్ నోబడీ. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ భయంకరమైన తుఫాను లేకపోతే భయంకరమైన వరద, భయంకరమైన ప్రవాహం కురిసినప్పుడు ఈ భూమి మీద ఉన్న పర్వతాలు ఎత్తైనవి, సమస్త శరీరులు 21వ వచనంలో 7:21లో, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించిన సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. అందరూ అయిపోయారండి. ఎంత రండి అని ప్రకటించినా
వారు రాలేదు పిల్లలు, వినలేదు పిల్లలు, అపహాస్యం చేశారట నోవాహని. వాట్ ఆర్ యూ టాకింగ్ నోవా? యూఆర్ టాకింగ్ ఫూలిష్. అంతవరకు వర్షం పడలేదు భూమి మీద, ఇటు వర్షం గురించి మాట్లాడుతున్నావేంటి? వేలకాలు చేసి సువార్త నమోదు సుమారు 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు నోవా గారు. హి వాస్ ప్రీచింగ్ ప్రీచింగ్ ప్రీచింగ్. ఎవరు రాలేదు పిల్లరా, ఎవరు రాలేదు. ఇది నాల్లో కూడా ఎంత బోధించినా ఎంత ప్రకటించినా ప్రజల హృదయాలు కఠినం చేసుకుని ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు గురుడితనం కలిగేసే సువార్తను నమ్మకుండా భయంకరమైన పరిస్థితుల్లో సాధారణ వారు మోసం చేసి నరకాన్ని తీసుకుపోతున్న ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం పిల్లలు. ప్రభు అంటున్నాడు, నోవాహు దినాల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ దినాలు. అలా లేవా ఈ దినాలు? లోతు గురించి మాట్లాడుతున్నాడు. లోతు దినముల్లో జరిగినట్టు జరుగుతాయి. జనులు తింటా ఉన్నారు పిల్లరా. రెస్టారెంట్స్, ఎన్ని రెస్టారెంట్స్ అండి, హోటల్స్, రెస్టారెంట్స్. ప్రజలు వాళ్ళ డబ్బు అంతా తిండి మీద ఖర్చు పెడతారు. ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్. త్రాగుతూ కొంటున్నారు. బయింగ్, అమ్ముతున్నారు. వారు నారు నాటుచు ఇండ్లు కట్టుచు, ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లు, విపరీతమైన కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ దినాలు ఈ దినాల్లాగే ఉన్నాయి విడరా. అయితే ఏం చేయాలి మనం? ఇవన్నీ చూస్తున్నప్పుడు నా ప్రభు వచ్చేస్తున్నాడు. రైతు కడవర వర్షం కొరకు, తొలకర వర్షం కొరకు ఎలా కనిపెడతాడు, అలా ప్రభు రాకడ కొరకు మనం కనిపెడుతూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం పరిశుద్ధపరుచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ 17వ అధ్యాయంలో ప్రభు అంటారు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా కాపాడుకున్నాడు. పిల్లల ప్రభు రాకడ కొరకు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతూ సిద్ధంగా ఉండాలి అని అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1. ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలంట. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నప్పుడు ఎలా ఉండాలంట? 5వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. 10వ వచనంలో 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, దేవుని దినపు ఇవన్నీ చూసారా, ఆకాశంలో రౌలుకుని లయమైపోనటి పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోనటి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, సిద్ధపడాలి. పిల్లల నాస్తికత్వం ఎక్కువైపోతుంది, భక్తి తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. దేవాక్యంలో చాలా క్లియర్, మనుష్య కుమారుడు రాకడ విశ్వాసం కనుగొందునా విశ్వాసము తగ్గిపోతుంది. పిల్లల ఏర్పరచబడిన వారు సైతం ఫెయిత్ డిక్రీజెస్ డే బై డే. విశ్వాసం రోజు తగ్గిపోతుంది మనుషుల్లో.
విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, ప్రియులారా, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యం చదివేవాడికి విశ్వాసం వస్తుంది. వాక్యం చదువుతూ మనం ముందుకు సాగుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. డోంట్ బీ నెగ్లెక్టెడ్. డోంట్ బీ నెగ్లెక్ట్. నెగ్లిజెన్సీతో ఉండొద్దు. డోంట్ బీ ఇన్ నెగ్లిజెన్సీ. బీ ఎలర్ట్. బీ ఎలర్ట్. సిద్ధముగా ఉండాలి మనం. ఎక్కడ చూసిన సిద్ధం అన్న స్లోగన్ మనకు కనబడుతుంది. ఎక్కడ చూసిన సిద్ధం. వారు ఎలక్షన్ సిద్ధపడుతున్నారు. మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని సేవలో వాడబడడానికి సిద్ధపడాలి. దేవుని కార్యాలు చేయడానికి మనం సిద్ధపడాలి. ఆ విధంగా సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. ఇదిగో ప్రభువా, నోవహు దినాల లోతు దినాల వల్ల ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యానికి మేము వాక్యానికి లోబడుతూ నాయన వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. సిద్ధపాటు దయచేయండి ప్రభు. మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ప్రభా, మీ నామాన్ని కనపరచుకోండి. ఇంతవరకు సహాయం చేసావు, నీకు వందనాలు. ఇంతవరకు కృపను గ్రహించారు, నీకు వందనాలు ప్రభు. వాక్యాన్ని అనేక హృదయాల్లో ఫలింపు చేసి వాక్యానుసారం జీవించే కృప దయచేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణమును ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడని నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.